నేను మీ కవితని. మార్చి 1వ తారీఖున ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎంతో గ్రాండ్ గా PBR కన్వెన్షన్ హాల్ నాగోల్లో నిర్వహించారు. ఉప్పాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో IVF వారు ప్రతి సంవత్సరం సామాజిక న్యాయ, పోలీసు మరియు కళారంగాల్లో సేవలందిస్తున్న మహిళా మనులను ప్రోత్సహించాలనే ముఖ్య ఉద్దేశంతో వారిని సత్కరించడం వీరికి సరిసాటి. ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా గెస్ట్ గా ఆహ్వానించడంతో మేము ఇక్కడికి చేరుకున్నాం. ఆ రోజు నా బర్త్డే అవడంతో మేము అక్కడికి వస్తున్నామని తెలిసి ఒక అభిమాని స్వీట్ బాక్స్ తో మాకు ఎదురొచ్చారు. ఆయనకు చాలా థాంక్స్. ఇక మహిళలతో కిక్కిరిసిపోయిన ఆ హాల్లోకి చేరుకోగానే ఒక్కసారిగా మన ఫ్యాన్స్ వారి అభిమానంతో బిక్కిరి చేసేసారండి. ఎంతో ప్రేమతో ఆప్యాయతతో నన్ను హత్తుకొని వాళ్ళ అభిమానాన్ని వ్యక్తపరిచారు. నిజంగా నాకైతే చాలా సంతోషం అనిపించిందండి. మేము వస్తున్నామని మమ్మల్ని కలవచ్చనే ఉద్దేశంతో వేరు ఊర్ల నుండి కూడా ఎంతో మంది వచ్చి ఆ విషయం చెప్తుంటే నాకు నోట మాట రాలేదు సరికదా. ఈనాటి బంధమే నాటిదో అని అనిపించింది. IVF వారు నిర్వహించే ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ కి మహిళాదరణ చాలా ఎక్కువ. ఎంతంటే ఎవ్రీ ఇయర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యే సంఖ్య రెట్టింపు అవుతూ వస్తోంది. సుమారు 10,000 మంది మహిళలు ఎంతో ఉత్సాహంతో పాల్గొనడంతో అసలు హాల్ మొత్తం చూడండి ఎంత కలకలలాడిపోతుందో. ఈ కార్యక్రమానికి వచ్చిన సీనియర్ నటి సనా గారితో పాటు అరుణా సుబ్బారావు గారు, అలాగే వివిధ రంగాల్లోని ప్రముఖులతో పాటు స్టేజ్ మీద ఈ రోజు మేము కూడా ఉప్పాల శ్రీనివాస్ గారు వారి సతీమణి స్వప్న గారి చేతుల మీదుగా సత్కారాన్ని అందుకుంటున్నామంటే కేవలం అది మీ అందరి అభిమానం వల్లనే జరిగిందండి. అందుకు నేను చాలా అదృష్టవంతురాల్ని. మీ అభిమానం, మీ ఆశీర్వాదం ఎప్పుడు ఇలానే మాపై ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. నా పుట్టినరోజున ఇలాంటి ఒక సత్కారం పొందడం ఒక ఆనందం అయితే అంతమంది అభిమానుల్ని కలవగలగడం మరింత ఆనందాన్ని ఇచ్చింది. ఇక IVF వాళ్ళు 6 రౌండ్స్ తంబోలా నిర్వహించారండి. అందులో గోల్డ్, సిల్వర్, ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, క్యాస డెకర్ రౌండ్స్ తో పాటు జాక్పాట్ రౌండ్ లో స్కూటీ కూడా అందించారు. గోల్డ్ రౌండ్ లో విశిష్ట జ్యువెలర్స్ వాళ్ళు అందించిన డైమండ్ రింగ్ మా కిట్టి మెంబర్ శ్రీదేవి గారు గెలుచుకున్నారు. IVF మహిళా విభాగ్ వాళ్ళు ఎంతో కష్టపడి మొత్తానికి ఈ ప్రోగ్రామ్ ని చాలా గ్రాండ్ సక్సెస్ చేశారండి. ఉదయం 9:30 నుండి సాయంత్రం వరకు జరిగిన ఈ తంబోలాలో అసలు మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. చూడండి, అసలు ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్టు వాళ్ళ డాన్సులతో అదరగొట్టేశారండి. మరి మహిళల మజాకా వాళ్ళ ఉత్సాహాన్ని పెంచడం కోసం తంబోలా రౌండ్సే కాకుండా 100కి పైగా లక్కీ డిప్స్ కూడా తీసి బహుమతులు అందించారు. వీళ్ళ ఏర్పాట్లు, మర్యాదలు ఇలా ఉంటాయని తెలిసే ఈ కార్యక్రమానికి నలుమూలల నుంచి బస్సులు వేసుకొని మరీ వచ్చారండి. అంచనాకి మించి జనం వచ్చినా ఎవ్వరికి ఇబ్బంది కానీ లోటు కానీ కలగకుండా ఎంతో చక్కగా ఈ ప్రోగ్రాం నిర్వహించినందుకు IVF వారికి హ్యాట్స్ ఆఫ్. అలాగే మహిళలందరి తరపున ధన్యవాదాలు. లోపల ఆటపాటలతో పాటు బయట పెట్టిన స్టాల్స్ కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. మొత్తానికి ఈ సంవత్సరం ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఇలా స్టార్ట్ అయిందండి. థ్యాంక్ యూ, మీ కవిత.